హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి వాటర్ బాటిల్స్ ఉంటాయి కదండి, ఆ బాటిల్స్ని ఎలా రీయూజ్ చేయాలో చూపించబోతున్నానండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మంచి రీయూజ్ టిప్స్ ఉన్నాయండి ఈ వీడియోలో. లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుందండి. ఫస్ట్ నేను ఒక 1 లీటర్ బాటిల్ తీసుకున్నానండి. ఆ బాటిల్ తీసుకున్న తర్వాత దాన్ని చూడండి, చాక్ అనేది వేడి చేసుకొని అది దాన్ని పైన పార్ట్ ఉంటుంది కదండి, ఆ పార్ట్ వరకు కట్ చేసుకున్నానండి. చూడండి, మీరే చూస్తే మీకే అర్థమవుతుందండి. ఇలా కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత 2 పార్ట్స్ అవుతాయి కదండి. ఆ 2 పార్ట్స్ని ఇప్పుడు మనం క్లోజ్ చేసుకునేడానికి వీలుగా ఉండేటట్లు చూసుకోవాలండి. ఇట్లా మనం పెట్టుకున్నా కూడా ప్రాబ్లం లేకుండా ఉండేటట్టు చూసుకొని, దాని తర్వాత దాంట్లో వచ్చేసరికి మన దగ్గర వెల్లుల్లి ఉంటుంది కదండి, ఆ వెల్లుల్లి స్టోర్ చేయడానికి ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి. మనం వెల్లుల్లి డబ్బాల్లో స్టోర్ చేస్తే అవి నల్లగా అయిపోయినట్లు అలా అయిపోతాయి కదండి. అలా లేకుండా దీంట్లో స్టోర్ చేసుకున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునేదానికి బాగుంటుందండి. ఇట్లా లోపలికి పెట్టేసుకొని మీరు సైడ్ చుట్టూ ఉంటుంది కదండి, ఆ చుట్టూ టేప్ వేసేసుకున్నారంటే నీట్గా అలానే ఉంటుందండి. చాలా నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. తర్వాత ఇంకొక బాటిల్ వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ ఉంటే ఆ ఫ్రంట్ పార్ట్ని ఎలా రీయూజ్ చేయాలో చూపించబోతున్నానండి. చూడండి, ఫ్రంట్ ఉంటుంది కదండి బాటిల్, మనం సగం కొంచెం పైన భాగం కట్ చేసుకున్నాం కదా, దాన్ని వచ్చేసరికి మూత కింద ఉంటుంది కదండి, అక్కడి వరకు కట్ చేసుకోవాలండి. కట్ చేసుకునే దానికి చాకు వేడి చేసుకొని కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఆ చిన్న పార్ట్ ఉంది చూడండి, ఆ ఫ్రంట్ పెట్టుకునే పార్ట్, ఆ పార్ట్ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది నేను ఇప్పుడు చూపించబోతున్నానండి. మన దగ్గర ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదండి, ఆ ఇయర్ ఫోన్స్ అనేవి మనము హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నా ఎక్కడ పెట్టుకున్నా సరేనండి, అదంతా ఓపెన్ అయిపోతుందండి, క్లోజ్గా ఉండదండి, ఓపెన్ అయిపోతుంది. ఎలా అంటే అలా పడిపోతుంది. అలా లేకుండా ఇయర్ ఫోన్స్ అనేవి మనం ఇలా చుట్టి పెట్టుకున్నామంటే దాని లోపల ఉంటుందండి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు, ఎప్పుడు కావాలంటే అట్లా లోపల పెట్టేసుకున్నాము అని అంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఇలా నీట్గా పెట్టేసుకోవచ్చు అండి. హ్యాండ్ బ్యాగ్లో ఎట్లా అంటే అట్లా పడిపోయి అది ఏదైనా తగులుకొని చిక్కు పడిపోయి మళ్ళీ తీసుకోవడం అంత కష్టమవుతుందండి. ఇలా అయితే నీట్గా ఉంటుందండి. అంతేకాకుండా దీంట్లో ఇయర్ ఫోన్స్నే కాకుండా సెల్ ఫోన్ ఛార్జర్ ఉంటుంది కదండి, ఛార్జర్ అడాప్టర్ ఉంటుంది కదండి, దాన్ని కూడా పెట్టేసుకోవచ్చు అండి. బాగా చూడండి, అది కూడా చూపిస్తాను చూడండి. ఇది ఛార్జర్ ఉంటుంది కదండి, ఛార్జర్ పార్ట్ ఉంటుంది కదా, మనం ఎప్పుడైనా జర్నీకి వెళ్ళేటప్పుడు మనం ఇట్లా క్లోజ్ చేసుకొని నీట్గా ఫోల్డ్ చేసుకొని ఇలా లోపల పెట్టేసుకున్నాము అని అంటే చాలా బాగుంటుందండి. నీట్గా ఒకటే దాంట్లో ఉండిపోతుంది కాబట్టి మనం టక్కున తీసుకునేదానికి ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. నాకైతే చాలా బాగా అనిపించిందండి. అందుకోసమనే నేను ఈ వీడియో మీకు కూడా ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో చేస్తున్నానండి. చూడండి ఎంత నీట్గా ఉందో, ఇలా నీట్గా పెట్టేసుకోవచ్చండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మనం పైన పార్ట్ యూజ్ చేసుకున్నామంటే మిగిలిన పార్ట్ను కూడా మనం యూజ్ చేసుకోవాలి కదండి, అది ఎలా యూజ్ చేసుకోవాలో ఇప్పుడు చూపించబోతున్నానండి. మనం ఏమైనా కిరాణా సరుకులు ఉంటాయి కదండి, అవి చిన్న మూతుండే డబ్బాలో వేసుకోవాలని అంటే అవంతా కింద పడిపోతాయండి. అలా లేకుండా ఈజీగా వేసుకోవాలంటే మనం దాన్ని ఇలా యూజ్ చేసుకోవచ్చండి. మనం ఇలా పెట్టేసుకుని చిన్న మూతున్న డబ్బాలోకి వేసుకోవాలి. ఏమైనా సరుకులు ఏవైనా అండి, సాల్ట్ అయినా, వంట సోడా అయినా, షుగర్ అయినా ఏవైనా సరే మనం వేస్తాం కదండి, వేసేటప్పుడు ఖచ్చితంగా కింద పడుతుందండి. అలా కింద పడకుండా ఉండాలి అని అంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చండి. చూడండి ఎంత బాగా పోతుందో, చూడండి ఇలా నీట్గా యూజ్ చేసుకోవచ్చండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అని అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.